ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కే విజయ భాస్కర్. ఈ 2024 సంవత్సరం ఎన్నికలకు సంబంధించి విశ్లేషణ చెప్పడం జరుగుతున్నది. వీక్షకులు గమనించవలెను, అధికారికంగా అయితే కాదు. ఆంధ్రప్రదేశ్లో ఈ 2024 జరిగిన ఎన్నికల్లో సింగనమల నియోజకవర్గ రాజకీయ ఎన్నికల విశేషాలు. వైఎస్ఆర్సీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థి మన్నెపాకుల వీరాంజనేయులు, తెలుగుదేశం పార్టీ తరపున బండారు శ్రావణి ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. ముందుగా తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి అయిన బండారు శ్రావణి రాజకీయ విశేషాలు. ఈ ఎన్నికలు జరిగిన సమయంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బండారు శ్రావణి పేరు ప్రకటించగానే తనకు అంటే శ్రావణికి సంబంధించిన టీడీపీ తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు సంబరాలు జరుపుకొని ఆనందం వ్యక్తం చేశారు. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. సింగనమల నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం అయినప్పటికీ టీడీపీ ఇన్ఛార్జులుగా, సింగనమల నియోజకవర్గ పర్యవేక్షకులుగా ద్విసభ్య కమిటీ పేరుతో గార్లదిన్నె మండలం ముంటిమడుగు కేశవరెడ్డి గారి పేరు, నార్పల మండల పరిధిలోని నరసానాయుడు పేరు ప్రకటించడం జరిగింది. ముంటిమడుగు కేశవరెడ్డి, నరసానాయుడు పర్యవేక్షణలో తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలు ఇంతకాలం కొనసాగించారు. కానీ బండారు శ్రావణి తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ తనదైన ముద్ర వేస్తూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు దగ్గరగా ఉండడం గమనార్హం. బండారు శ్రావణి తెలుగుదేశం అభ్యర్థిగా ప్రకటించగానే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులను, కార్యకర్తలను ఆత్మీయ కలయిక పేరుతో నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించడం జరిగింది. ఈ పర్యటనలో భాగంగా ద్విసభ్య కమిటీ మెంబర్ అయిన కేశవరెడ్డిని కలవడం జరిగింది. అయితే కేశవరెడ్డి ఈ జరగబో ఎన్నికలలో బండారు శ్రావణికి సపోర్టు చేయను అని కరాఖండిగా చెప్పడం, ద్విసభ్య కమిటీకి సంబంధించి, తెలుగుదేశం పార్టీకి సంబంధించి, ముఖ్యంగా శ్రావణి ద్విసభ్య కమిటీ ఇద్దరూ కలిసి దూరంగా ఉండడం గతంలో జరిగింది. ఆ వ్యవహారాన్ని కేశవరెడ్డి ప్రస్తావిస్తూ ఈ ఎన్నికల్లో శ్రావణికి సపోర్టు చేయదని కరాఖండిగా చెప్పడం జరిగింది. ఈ విషయం పలు మీడియాలో కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇక చేసేది ఏమీ లేదన్నట్టుగా తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి వెన్నుదిరగడం జరిగింది. ఈ తతంగం జిల్లా పార్టీ అధినాయకులు గమనించి ద్విసభ్య కమిటీ సభ్యులకు బండారు శ్రావణికి మధ్య సయోధ్య చేకూర్చడం జరిగింది. కానీ ముంటిమడుగు కేశవరెడ్డి బండారు శ్రావణిని మాట్లాడిన విధానం బండారు శ్రావణికి కాస్త ఇమేజ్ తగ్గినట్టే నియోజకవర్గ వ్యాప్తంగా వినిపించింది. అలాగే బండారు శ్రావణికి సంబంధించి పార్టీకి సంబంధించిన కొద్దిమంది నాయకులుగా చెప్పుకునే మండల స్థాయి నాయకుల ద్వారా కానీ కొద్దిగా ఇమేజ్ తగ్గినట్టు ప్రజల అభిప్రాయం. అటు వైఎస్ఆర్సీపీ ఓటు చిలకపోవడానికి ఈ రెండు ధోరణులు కారణమని చెప్పవచ్చు. సింగనమల నియోజకవర్గ వ్యాప్తంగా బండారు శ్రావణికి ఆదరణ ఉంది, మంచి పేరు ఉంది, మంచి వ్యక్తిగా ఆ పేరు ఉన్నది. ద్వితీయ శ్రేణి నాయకుల ప్రవర్తన కూడా బండారు శ్రావణి ఇమేజ్ని డ్యామేజ్ చేశారు అని ప్రజాభిప్రాయం. ఈ పొరపాట్లు బండారు శ్రావణి వర్గీయులు కానీ, బండారు శ్రావణి కానీ గతంలోనే పరిగణలో తీసుకుని ఉంటే ఆమె ఇమేజ్ తగ్గే అవకాశాలు అయితే తక్కువ. ఈ విషయాలు ఇలా జరుగుతున్న సందర్భంలో ప్రత్యర్థి పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మన్నెపాకుల వీరాంజనేయుల పేరు ప్రకటించడం జరిగింది. ఇక వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మన్నెపాకుల వీరాంజనేయుల పేరు ప్రకటించగానే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న మండల స్థాయి నాయకులు వ్యతిరేకించడం మొదలుపెట్టారు. ఈ వ్యతిరేకత ఒక టీమ్గా తయారయ్యి మీడియా సమావేశంలో ఈ వీరాంజనేయులకి సపోర్టు చేయము అంటూ
సొంత పార్టీ వారే మీడియా సమావేశంలో వెల్లడించడం జరిగింది. వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఈ వ్యవహారం రాజకీయంగా జరుగుతున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలో భాగంగా సింగనమల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని ఉద్దేశించి వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఈ వ్యవహారం రాజకీయంగా జరుగుతున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలో భాగంగా సింగనమల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని ఉద్దేశించి సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి సింగనమల నియోజకవర్గంలో ఒక టిప్పర్ డ్రైవర్కి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారని హేళనగా మాట్లాడారన్నారు. చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వీరాంజనేయులు వ్యవహారంలో ఇలా మాట్లాడడం తప్పు అని నియోజకవర్గ వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ చంద్రబాబు నాయుడు మాటలు వైరల్ కావడం జరిగింది. ఈ సింగనమల నియోజకవర్గంకి సంబంధించి ఈ రాజకీయ వ్యవహారాలు ఈ విధంగా జరుగుతున్న వేళ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా పర్యటిస్తున్న వేళ ఈ సింగనమల నియోజకవర్గంకి సంబంధించి వైఎస్ఆర్సీపీ వ్యతిరేక టీము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఈ వ్యతిరేక టీంకి సంబంధించిన వారిని ఉద్దేశించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట ఇస్తూ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన మన్నెపాకుల వీరాంజనేయులని పార్టీ కోసం కలిసి పనిచేసి గెలిపించాలని చెప్పడం జరిగిందన్నారు. ఈ వ్యవహారంతో సింగనమల నియోజకవర్గం వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఏకతాటిపైకి రావడం జరిగింది. ఈ రాజకీయ పరిణామాలన్నీ గమనిస్తే ఎన్నికల ప్రారంభంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బండారు శ్రావణి 80% గెలిచే అవకాశాలున్నాయి. ద్విసభ్య కమిటీ వ్యతిరేకించడం, చంద్రబాబు నాయుడు పర్యటనలో భాగంగా అనంత జిల్లాకు వచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వీరాంజనేయులు టిప్పర్ డ్రైవర్ అని హేళనముగా మాట్లాడడం, చంద్రబాబు నాయుడు మాట్లాడిన టిప్పర్ డ్రైవర్ అనే విషయాన్ని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియా, పలు పత్రికలు, మీడియా సంస్థలు వైరల్ చేయడం 80% గెలుపులో ఉన్న బండారు శ్రావణికి 50%కే రావడం జరిగింది. 20%లో ఉన్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మన్నెపాకుల వీరాంజనేయులు 50%కి రావడం జరిగింది. ఈ వీడియోలో టోటల్గా ప్రజాభిప్రాయ సేకరణలో గెలుపోవటంలో ఇటు బండారు శ్రావణి కానీ అటు మన్నెపాకుల వీరాంజనేయులు కానీ 50-50%తో ఉన్నట్లు నిర్ణయించడం జరిగినది.